వెల్కమ్ టు SS9 న్యూస్. ఈరోజు మన ముందు ఉంది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ జనసేన పార్టీ నాయకులు, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోతిన వెంకట మహేష్ గారు. ఆయన జనసేన నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి మారారు. ఎందుకు మారవలసి వచ్చింది, దానికి గల కారణం, అలాగే ప్యాకేజీ ఎవరు ఇచ్చారు, ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే మహేష్ గారు. సురేష్ గారు చెప్పండి. సార్, అసలు పార్టీ మారితే కొబ్బరి బొండాల కత్తితో ఎవరైనా నా చెయ్యి నరకొచ్చున్నారు. ఇప్పుడు నాకు ఇది మరో పునర్జన్మ, నేను ఏ పార్టీ జెండా అయినా మోస్తాను అంటున్నారు. దానికల కారణం ఏంటి? మేము మార్చి 15న జనసేన పార్టీలో రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి, జనసేన పార్టీ ఉనికి ఉండాలి, గాజు గ్లాస్ గుర్తుండాలని నేను బలంగా బయటకు వచ్చాను. ఆ క్రమంలో పశ్చిమ నియోజకవర్గంలో మేము బలంగా పనిచేసాం కాబట్టి నాకే టికెట్ కేటాయించాలి. నాకు ఇంటికి పిలిపించి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. డిసెంబర్లో మాట్లాడారు, ఫిబ్రవరి 25న వాళ్ళ ఇంటికి పిలిపించి మాట్లాడారు. అనేక సందర్భాల్లో నాకు హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నాకే టికెట్ ఇవ్వాలని మాట్లాడారు. కానీ పొత్తులో భాగంగా ఇదేదో వెళ్ళిపోతుంది అనేటువంటి భ్రమలు కల్పించి ప్రజల్ని మభ్యపెట్టాలి, పార్టీ నాయకులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మేము చేసే ఉద్యమాల సందర్భంగా నాకు జనసేన పార్టీ పట్ల ఉన్న నిబద్ధతని తెలియజేయడానికి, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు ఉండేటువంటి అభిమానాన్ని నేనేం చెప్పాను, పార్టీ మారేది లేదు, మారినప్పుడు కొబ్బరి బొండాల కత్తితో నా చేయి నరకండి అని చెప్పాను. మరి పార్టీ ఎందుకు నా యొక్క నిబద్ధతని, నిజాయితీని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలా? మీకు నిజంగా నాకు సీటు ఇవ్వాలని ఉంటే నాకే ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు, మొదట చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జలీల్ ఖాన్ గారిని పార్టీ ఆఫీస్కి రానిచ్చారు. అప్పుడు పోతిన మహేష్ ఉన్నారని తెలవదా? 2 సార్లు వచ్చారు జలీల్ ఖాన్ గారు. తర్వాత ఒక్కలగడ్డ భాస్కర్ రావు గారు అటు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఇటు జనసేన పార్టీకి అటు బీజేపీ పార్టీకి ప్రయత్నం చేశారు. ఆయన కూడా జనసేన పార్టీ ఆవిర్భావ సభకి బ్యానర్లు కట్టారు. కట్టినప్పుడు పార్టీ ఎందుకు దీన్ని ఖండించాల? ఒక హోటల్ యజమాని కూడా, డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఒక హోటల్ యజమాని కూడా పార్టీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్పుడు ఎందుకు ఖండించారు? మరి నన్ను ఉంచుకున్న తర్వాత, నన్ను ఈ పార్టీలో ఉన్న తర్వాత కావాలని మరి సుజనా చౌదరి గారు లాంటి ఒక క్యాపిటలిస్ట్ వచ్చిన తర్వాత ఆయన్ని ఎక్కువ బేరసారాలు పలికే వరకు చూసుకొని నన్ను బలి చేశారా? నా జీవితాన్ని ఏ కత్తి పట్టి పవన్ కళ్యాణ్ గారు నరికారు? ఎందుకు దీన్ని ప్రశ్నించట్లే ఎవరు? అసలు నాకు సీటు ఎందుకు ఇవ్వరా? దీన్ని జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎందుకు మాట్లాడట్లా? అందరు నాతో భాగస్వామి అయ్యే కదా పనిచేశారు, మనకి సీటు వస్తుందనే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నేను చెప్పుకోవాలా? అనేక వేదికల మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా మహేష్ పశ్చిమ నియోజకవర్గానికి ప్రారంభిస్తా, ఇది ఆయన సీటు కాదు నా సీటే, ఒక మహేష్ని నగరాలుగా చూడట్లా ఒక బీసీ నాయకుడిగా చూస్తున్నా, ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే చేస్తా అని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నాలాంటి నాయకుడిని, నిబద్ధత కలిగిన నాయకుడిని వదిలేసి పెట్టుబడిదారి వ్యవస్థకు చెందిన సుజనా చౌదరి గారి టికెట్ ఎందుకు కేటాయించారు? మా జీవితాన్ని ఎందుకు నరికేశారో ఆయన సమాధానం చెప్పాలి. నేను చెప్పా, నేను నా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, నా రాజకీయ భవిష్యత్తుని శూన్యం చేశారు కాబట్టి, నన్ను చంపేశారు కాబట్టే నా రాజకీయ పునర్జన్మలో ఖచ్చితంగా నాకు నచ్చింది జెండా పట్టుకుంటానని చెప్పా. నాకు నమ్మకం కలిగించేటువంటి నాయకుడితో ప్రయాణం చేస్తానని చెప్పా. అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వారి దగ్గరికి వెళ్ళా. నా పునర్జన్మ రాజకీయంగా వైఎస్ఆర్సీపీలో తీసుకున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మీకు భారీ మొత్తంలో డబ్బు ముట్టిందని చెప్పి జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ మాట్లాడే వాళ్ళందరి వ్యక్తిగత చరిత్ర తీసుకోవాలి. భూ కబ్జాలు చేసిన 420 గాళ్ళు, వేరే వాళ్ళ ఆస్తులు కొట్టేసిన 420 గాళ్ళు, ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియని పొద్దుతిరుగుడు పువ్వులు, ఊసరవేలు, ఇట్లాంటి వాళ్ళ నా గురించి మాట్లాడారు. అలా స్థాయి ఏంటి సమాజంలో? 420 గాళ్ళని, భూ కబ్జా గాళ్ళని, అమ్మాయిల బ్రోకర్లని, వేరే వాళ్ళ ఆస్తులు కొట్టేసి వాళ్ళ పేరు మీద రాయించుకున్న వాళ్ళని వాళ్ళని ప్రశ్నించారు. ఈ పార్టీ పుట్టిన దగ్గర నుంచి జెండా మోసాం, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం, ఆస్తులు అమ్ముకున్నాం, కేసులు పెట్టించుకున్నాం. సీట్ ఎందుకు లేదని మాట్లాడకుండా నా మీద ఆరోపణలు చేయడం ఏంటి? నిజంగా డబ్బులకే లొంగేవాళ్ళం అయితే సుజనా చౌదరి గారికి కదా లొంగాలి, వైసీపీకి ఎందుకు లొంగాలి? ఆత్మ గౌరవం కోసం నిలబడ్డాం. ఈ చెయ్య పెట్టేదే కానీ, శాసించేదే కానీ, ఎప్పుడైనా ఒక నలుగురికి మంచి చేసేదే కానీ ఎక్కడా కూడా అడిగేది కాదని కూడా తెలుసుకోవాలి.
ఏదో బయట ఏదో మాట్లాడుతుంటే నిజంగా నేను సామాన్యుల పక్షాన్ని ఉన్నాను కాబట్టే సుజనా గారి వైపు వెళ్ళలా. అదే సుజనా గారి వైపు వెళ్తే మహేష్ మంచోడు అయ్యాడా? ఇవాళ జనసేన పార్టీలో చాలా మంది సుజనా గారి గుమ్మ ముందు నుంచో దేనికోసం? ప్యాకేజ్ కోసం కాదా? డబ్బుల కోసం కాదా? జనసేన పార్టీ జెండా లేదు, గుర్తు లేదు. మీరు ఎందుకు వెళ్ళారు? మీరు సుజనా ఎందుకు వెళ్ళారు? వాళ్ళందరూ జనసేన పార్టీ జెండా ఉందా? గాజు గ్లాస్ గుర్తుందా? మీరు దేనికి వెళ్ళారు? బీజేపీ పార్టీ దగ్గరికి, తెలుగుదేశం పార్టీ దగ్గరికి దేనికి వెళ్ళారు? అంటే వేరే పార్టీ జెండా మూస్తే మీకు కూలీ బాగా వస్తుంది కాబట్టి వెళ్ళారు. నేను జనసేన పార్టీ జెండా ఉండాలని అడిగా, గాజు గ్లాస్ గుర్తు ఉండాలని అడిగా. దానికి సమాధానం చెప్పమనండి. నేను నిజంగా TV9లో కూడా చెప్పాను, నేను ఏ పార్టీ దగ్గరైనా సరే ఒక్క పైసా తీసుకుంటే నేను దుర్గగుడికి వస్తా, తడిబట్టలతో వస్తా, నేనే కదా నా కుటుంబ సభ్యులతో వస్తా, అమ్మవారి మీద ఒట్టేస్తాను. పకోడీగాళ్ళు అందరు పారిపోయాను. నేను కుటుంబంతో వస్తానని ఛాలెంజ్ చేశాను. దమ్ముంటే పవన్ కళ్యాణ్ నాదని మనం రమ్మని చెప్పండి, రమ్మని. మీరు కూడా అందరూ అలా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో 10 ఏళ్ళు చేసేది పేరు కోసమా? ప్రజలకు సేవ చేయడం కోసమా? చరిత్రలో మన పేరు కూడా ఉండాలని చెప్పడం కోసం కదా పని చేస్తాం. 10 ఏళ్ళు పనిచేసి ఆస్తులు అమ్ముకున్నది ఇవ్వాలి, ఎవరో వచ్చి ముష్టి వేస్తానని తీసుకోవాలన్నా మేము? ముష్టి తీసుకుంటే మంచోళ్ళం, తీసుకోకపోతేనే కదా విమర్శలు చేస్తున్నారు. తీసుకుంటే ఊరుకుంటారా వాళ్ళు? ఎవరైనా తీసుకుంటే ఊరుకుంటారా? సురేష్ గారు లేదండి. మీరు సుజనా చౌదరి గారిని కూడా భారీ మొత్తంలో డబ్బు అడిగారు, అది ముట్టలేదని చెప్పేసి మీరు పార్టీ రాజీనామా చేశారని విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా సరే నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు ముట్టింది పవన్ కళ్యాణ్, డబ్బులు తీసుకుంది పవన్ కళ్యాణ్. డబ్బులు ముట్టింది పవన్ కళ్యాణ్ గారు, డబ్బులు తీసుకుంది పవన్ కళ్యాణ్ గారే. దమ్ముంటే అమ్మవారి మీద ప్రమాణం చేయాల్సింది సుజనా చౌదరి గారు, పవన్ కళ్యాణ్ గారు. నోట్ చేసుకుని అమ్మవారి మీద ప్రమాణం చేయాల్సింది ఎవరు? సుజనా చౌదరి గారు, పవన్ కళ్యాణ్ గారు. డబ్బులు ఇవ్వలేదని ఈయన్ని, డబ్బులు తీసుకోలేదని ఆయన్ని అమ్మవారి మీద ప్రమాణం చేయమన్నట్టు దమ్ముంటే వచ్చి సుజనా చౌదరి గారు బయటకు వచ్చి చెప్పలేదా? మెయిన్ పిల్లర్ నన్ను డబ్బులు అడిగారే, ఆయన పార్టీ ఫండ్ పంపలేదా? మీరు చెప్పాలి. మీరు ఇప్పుడు అడిగారు కదా, తీసుకున్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చింది ఎవరు? సుజనా చౌదరి గారు. పిఠాపురంలో కలిసిన తర్వాత 3వ తారీఖు 4వ తారీఖు బయటకు వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటి? మెయిన్ పిల్లరే నన్ను ఫండ్ అడిగారని చెప్పారు. డబ్బులు తీసుకున్నదే పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చింది సుజనా చౌదరి గారు. ప్యాకేజ్ తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారే, ఇచ్చింది సుజనా చౌదరి గారే. అందుకనే భుజం మీద ఇలా కొట్టాడు. ఎవరో? సుజనా చౌదరి గారు. ఒక పార్టీ అధ్యక్షుడిని భుజం మీద కొట్టేంత ధైర్యం ఎప్పుడు వస్తుంది? వీడియోలో చూశారు కదా, డబ్బులు ఇచ్చినప్పుడే వస్తుంది. దీనికి ఆధారాలు ఉన్నాయంటున్నారు, మరి ఎప్పుడు బయట పెడతారు వాటిని? ఏం ఆధారాలు? పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజింగ్ పుట్టింది టీడీపీ నుంచి, చూస్తారు. ఆధారాలు ఉన్నాయి, ఎప్పుడు బయట పెడతారు? చూస్తారు తొందరలో. ఎలక్షన్స్ ముందే అన్ని ముందే ఖచ్చితంగా. అందులో ఏం తేడా? సో వైఎస్ఆర్సీపీ పార్టీని రాష్ట్రంలో తీవ్రంగా విమర్శించింది పోతిన మహేష్. అలాంటి పోతిన మహేష్ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే చేరారు. దానిగల కారణం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి సురేష్ గారు, ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత ప్రజల తరపున ప్రశ్నించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనకి ప్రజలకు కావాల్సినటువంటి పనులు అవుతాయి. అది ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత. నేను అడగాలి, అవసరమైనప్పుడు ఉద్యమించాలి, పోరాడాలి. ప్రజల తరపునే కదా చేశా, జనసేన పార్టీ కోసమే కదా చేశా, గతంలో పవన్ కళ్యాణ్ గారి కోసమే కదా చేశా. నా వ్యక్తిగత స్వార్థానికి ఏమైనా చేశానా? నేను ఆస్తులు అమ్ముకున్నా, కానీ క్రమంగా ఆస్తులు పెంచుకుంది ఎవరో కూడా మీకు తెలుస్తుంది. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నా బాధ్యత ప్రజాస్వామ్యంలో ఏంటి? ప్రజల తరపున మాట్లాడటం, ప్రజల తరపున గొంతెత్తడం. ప్రభుత్వాన్ని కాబట్టి ఎవరిని అడుగుతాం? కాబట్టి ప్రభుత్వాన్ని అడిగా. నాకెవరితో వ్యక్తిగత కక్షలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు, ఎక్కడ కూడా వ్యక్తిగత గొడవలు లేవు. నేను ప్రజాస్వామ్యంలో ఉన్న జరిగిన కొన్ని విషయాల్ని బహిరంగంగా మాట్లాడా. అది చాలామంది ఈరోజు వేరేగా మాట్లాడతారు. ప్రజాస్వామ్య లక్షణం ప్రతిపక్ష నాయకుడి యొక్క బాధ్యత ప్రశ్నించడం. ప్రజలకు మంచి చేయాలంటే అడిగినప్పుడు అడుగుతాం కదా, ప్రభుత్వం చేస్తుంది కదా, ప్రభుత్వం చేస్తుంది. అదే బాధ్యత చేశాను నేను. అంతేగాని నాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న వ్యక్తిగత గొడవలు ఉన్నాయా? నాకు వైసీపీ నాయకులకి ఏమైనా వ్యక్తిగత గొడవలు ఉన్నాయా? పొలం తగాదాలు ఉన్నాయా? ఆస్తి గొడవలు ఉన్నాయా నాకు వాళ్ళకి? మరి లేనప్పుడు ప్రజాస్వామ్యం నా బాధ్యత ప్రకారం నేను పనిచేయాలి కదా. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బెల్లంపల్లి శ్రీనివాస్కి స్థానం లేకుండా చేసినటువంటి పోతిన మహేష్ ఈరోజు విజయవాడ సెంట్రల్లో
అదే వెల్లంపల్లి శ్రీనివాస్ పనిచేస్తారు. మీరందరూ అడుగుతున్నారు. నేను ఇందాక కూడా చెప్పాను, నాకు ఎక్కడ కూడా వ్యక్తిగత కక్షలు లేవు, వ్యక్తిగత విభేదాలు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఆయన మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా వైనాట్ 175 దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఖచ్చితంగా మేము కూడా ఆ దిశగానే పనిచేస్తాం. అందులో భాగంగా ఎవరితో అయినా సరే కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రెస్ మీట్ అంటే పోతిన మహేష్ అనర్గళంగా మాట్లాడతారు. అటువంటిది జనసేన పార్టీ రాజీనామా చేసిన రోజు ఒక పేపర్ ముందు పెట్టుకొని ప్రెస్ మీట్ చెప్పారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దాని చాలా ప్రెస్ మీట్లు చూసుకోండి. అనేక సందర్భాల్లో నేను ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఓన్గా రాసుకున్నటువంటి దాన్ని తీసుకొచ్చి మాట్లాడతాను. చాలా మీటింగ్స్ ఈ మధ్య జరిగినప్పుడు, గత 5-6 నెలలుగా జరిగిన మీటింగ్స్ అన్నింటిలో కూడా నేను ఏం చేసే పేపర్ దగ్గర పెట్టుకొని అవే మాట్లాడుతున్నా. మీరు మళ్ళీ వేరే కాదని మాట్లాడి ఖచ్చితంగా ఎజెండాకి ప్రిపేర్ అయ్యి మాట్లాడారు. ఇందులో చాలామంది ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కాగితాలు ముందు పెట్టుకొని మాట్లాడట్లేదా? అది ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్? అది ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్? ప్రెస్ మీట్లు మాట్లాడడం లేదు, డిబేట్స్ మాట్లాడడం లేదు, కొన్ని మీటింగ్స్ మాట్లాడడం లేదు. జనసేన పార్టీ గురించి జరిగిన ప్రయాణం మొత్తం కూడా జరిగినప్పుడు నేను నా హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నటువంటి పేపర్స్ తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని మాట్లాడాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, నా కాగితాలు తీసుకొని అందరు చూస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారు రాసి ఇచ్చిన స్క్రిప్టా ఏంటి? తెలుగుదేశం పార్టీ రాసి ఇచ్చిన స్క్రిప్టా? ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్? అది ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్? ఎవరు స్క్రిప్ట్ రాయకుండా ఆయన ఓన్గానే రాస్తున్నాం. ఆయన రాసుకుని చదువుతున్నారు అన్నారు. మరి మేము కూడా అంతే కదా. ఎన్నాళ్ళు 5 ఏళ్ళ నుంచి మాట్లాడినప్పుడు చాలా ప్రశ్నలు సంధించా. దానికి మాట్లాడమని చెప్పండి. నాకు ఒకళ్ళు చెప్పేది ఏముంటుంది? ఈ పార్టీలో అనేక సంవత్సరాలుగా నేను పార్టీకి సేవలు చేశా. ఏం జరుగుతుందో నేను మరి ఆర్డర్ ఫ్రేమ్ చేసుకునేటప్పుడు నేను సొంతంగా రాసుకున్నాను. నా హ్యాండ్ రైటింగ్తో రాసా. మీకు కావాలంటే చూపిస్తా, పైనుంచి ఫైల్ తీసుకొచ్చి నా హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నా. ఒకరు రాసేయడం ఏంటి? కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్క కాపు నాయకుడు కూడా ఎందుకు ఇవ్వాలి? దేని గురించి ఎవరు మాట్లాడరేంటి? సురేష్ గారు మీరు కూడా మాట్లాడరేంటి? మీరు ఎందుకు టెలికాస్ట్ చేయాలి? కృష్ణా గుంటూరు జిల్లా ఒక్క జనసేన పార్టీ కాపు నాయకుడు లేడా? ఎందుకు ఇవ్వాలా? నగరాలుగా నేనే త్యాగం చేయాలా? సుజనా చౌదరి గారి గురించి పశ్చిమ నియోజకవర్గంలో దీని గురించి ఎందుకు మాట్లాడాలా? మీరు సుదీర్ఘకాలం నగరాల సామాజిక వర్గం ఎదురు చూస్తుంది. ఒక అసెంబ్లీకి మళ్ళీ మా సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిని పంపించాలని. ఎందుకు ఈ రోజున మా రాజకీయ భవిష్యత్తుని కాలరాసేసాను? ఒక క్యాపిటలిస్ట్ గురించి, సుజనా చౌదరి గారి గురించి. దీని గురించి ఎవరు మాట్లాడరేంటి? భీమవరం సీటు గెలిచే సీట్లు వదిలేసి పిఠాపురం ఎందుకు వెళ్ళారు మాట్లాడు? అంశం మీద ఎందుకు మాట్లాడరు ఎవరైనా? పిఠాపురంలో వర్మ గారు మీరే నన్ను గెలిపించాలని పవన్ కళ్యాణ్ గారు చేపట్టుకొని మాట్లాడలేదా? దీని గురించి ఎందుకు మాట్లాడట్లా? అనేక అంశాలు లేవనెత్తా. నేను 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తాను కానీ 25 కేజీలు బియ్యం కాదని చెప్పి పట్టుమని 25 సీట్లు కూడా తీసుకోకుండా 21 పరిమితం అయ్యి అందులో కూడా 11 సీట్లు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇస్తే ఆ అంశం మీద మాట్లాడమంటే అందరు నా మీద వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత దాడి చేస్తున్నారు. వీటికి భయపడే ప్రసక్తే లేదు. మీరు చెప్పాలి, ఆయన అడగండి. వెళ్ళి నాదెండ్ల మనోహర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి అడగండి. నిన్న ప్రజాయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాయకులు వస్తూ ఉంటారు, పోతుంటారు, జనసేన అనేది ఎప్పుడూ ప్రజల సేవకై ఉంటుందని చెప్పారు. నేను అందరికీ చెప్పాను, స్థానిక సంస్థల ఎన్నికల్లో 1/3 వంతు మాత్రమే జనసేన పార్టీకి కేటాయిస్తారంట. అందుకని అందులో కూడా మరలా 50% బీజేపీకి ఇవ్వాలంట. అంటే 1/6 వంతు మాత్రమే జనసేనకు వస్తాయి. అంటే ఒక నియోజకవర్గంలో 3 కానీ 4 కానీ మనకి కార్పొరేటర్ సీట్లు వస్తాయి. అవి కూడా రేపు పొద్దున తెలుగుదేశానికో బీజేపీకి ఇచ్చేస్తే మీ పరిస్థితి ఏంటని మాట్లాడారు. కనీసం దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? నాయకులు వస్తారు, పోతారు, అనుకుందాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఆ 3-4 ఇస్తారని గ్యారంటీ ఏంటి? దాని మీద ఎందుకు స్పష్టత ఇవ్వాలా? కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్క కాపుకు కూడా ఇవ్వలేదు. దాని మీద ఎందుకు స్పష్టత ఇవ్వాలా? 25 సంవత్సరాలు ఈ పార్టీ ఉంటుందని నేను ఎందుకు స్పష్టత ఇవ్వాలా? మేమందరం ఏమనుకున్నాం? పార్టీ బలంగా వెళ్తుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం. వేరే వాళ్ళని ముఖ్యమంత్రి చేయడానికి మేము పల్లకీలు మోయాలని
పాప మా పిల్లలకు కూడా అదే గైడ్ చేస్తారు. ఆ పిల్లలకు కూడా అదే గైడ్ చేస్తారు. పాప మా కాపు సామాజిక వర్గం చెందిన పిల్లలు 50-60% పైగా వాళ్ళే ఉంటారు. పాప మా పిల్లలకి ఇంకా మైకం దిగల, వారికి ఇవన్నీ తెలవు కదా, రాజకీయాలు ఇవన్నీ వయసు తెలవు పాప మా పిల్లలకి. కొంత టైం పడుతుంది, ఇవాళ కొద్దిగా టైం పడుతుంది. నేను చెప్పేది నిజాలనే కొద్దిగా టైం పడుతుంది, వారం రోజులు 10 రోజులు పడుతుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళ ఆవేశంలో నన్ను తిట్టచ్చు, నేను చెప్పిన ప్రతి మాట వాస్తవం. నేను ముందే చెప్పాను, అన్నా లేచిన ఒక గృహప్రవేశం తేవాలని. వచ్చారో రాలేదు చూసుకోండి, నిజమా కాదా. అట్లా ప్రతి ప్రశ్న నేను వేసింది ఆధారాలతో వాస్తవాలతో నేను మాట్లాడాను. పిల్లలు కొన్ని రోజులు అర్థం చేసుకుంటారు, ఆ పిల్లలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. తాడేపల్లిగూడెం సభలో కాపు సామాజిక వర్గం బలంగా శాసించగలిగినటువంటి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుల్ని, వీర మహిళల్ని, కార్యకర్తల్ని పచ్చిబూతులు తిట్టచ్చా? పక్కనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కదా, తిట్టచ్చా? నన్ను ఓడిచ్చారు, మీకు ఎలక్షన్ చేయడం రాదు, బూత్ కమిటీలు లేవు, మీరు పనికిమాలినోళ్ళు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడని తిట్టారా? తాడేపల్లిగూడెం సభలో తిరిగితే ఏ పార్టీ ముందు ఎవరిని తిట్టారు ఆయన? జనసేన పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ కేడర్ని తెలుగుదేశం పార్టీ ముందు తిరిగితే వాళ్ళు చప్పట్లు కొట్టి వేలు వేయలేదా? ఇంతకన్నా దారుణం ఏమనుంటుంది? అవమానిస్తుంది ఎవరు? అవమానించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలు. కాపు సామాజిక వర్గం బలంగా ఓట్ బ్యాంక్ ప్రభావితం చేయగలిగిన దగ్గర ఆ పిల్లల్నే కదా ఆయన అవమానించింది, ఆ పిల్లల్నే కదా ఆయన ఎద్దేవి చేసింది. ఇది కూడా గమనించాలి. 25 years జనసేన పార్టీ మనుగడ ఉంటుందా, లేదంటే వేరే పార్టీలో? 6 నెలల నుంచి 12 నెలలు ఎక్కువ అని చెప్పాను. ఎందుకంటే 21 స్థానాల్లో 10-11 స్థానాలు తెలుగుదేశం ఇతర పార్టీ నేతలకు ఇచ్చినాయి. రేపు అసెంబ్లీలో మాకు పవన్ కళ్యాణ్ గారు అక్కర్లేదు, మేము తెలుగుదేశం పార్టీలో కలిసిపోతామని వాళ్ళు ఖచ్చితంగా సంతకాలు పెడతారు. జరిగేది ఇది, మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే ఇది జరుగుతుంది. ఖచ్చితంగా 25 సంవత్సరాలు కాదు కదా, 25 నెలలు కాదు, 6 నుంచి 12 నెలల్లో జనసేన పార్టీ చాప్టర్ క్లోజ్. ఇది మరొక ప్రజారాజ్యం 2. ఇది పోతిన మహేష్ గారి మాటలు విన్నారు కదా. చూస్తూనే ఉండండి SS9 న్యూస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.